అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశి వారు వారి జీవిత రహస్య గుణాలు ఇవే. నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు. తులారాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. యాక్చువల్‌గా అక్షరం కలిగి ఉన్న వాళ్ళు మనసుకి చాలా మంచి వాళ్ళు అయ్యుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయాలని చెప్పేసి అసలు అనుకోరు. వీళ్ళన్నంత సున్నితమైన మనసు కలిగి ఉన్నవాళ్ళు ఇంకెవరూ ఉండరు. వీళ్ళు వీళ్ళ పనేంటో, వీళ్ళకి సంబంధించిన విషయం ఏంటో మాత్రమే చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరుల్ని కష్టపెట్టాలని చెప్పేసి, లేదా వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫేర్ చేయాలని చెప్పేసి, వాళ్ళు కష్టపడుతుంటే చూసి ఆనందించాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోరు. వీళ్ళు ముఖ్యంగా అనే అక్షరం దాంట్లో తులారాశి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుణగణాలన్నమాట ఇవి. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళకి సంబంధించిన పని, వాళ్ళు పడే కష్టానికి తగ్గట్టుగా ఫలితం దక్కాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వీలైనంత వరకు ఇతరులకి సహాయం కూడా చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళతో నాకెందుకు అన్నట్టుగా ఏమాత్రం కూడా కలిగి ఉండరు. కానీ వీళ్ళకి కష్టాలు కూడా అంతే ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతో ఎక్కడొక చోట వీళ్ళ మనసులో ఒక అభిప్రాయానికి వీళ్ళు వచ్చేశారు. నేను ఎంత చేసినా, ఎప్పుడు చూసినా నాతోనే ఇటువంటియన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పే మాటలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చాలాసార్లు మీకు మీరే అనుకుంటూ ఉంటారు, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎంత కష్టపడినా నాకు తగిన ఫలితం అనేది ఎందుకు దక్కట్లేదు? ఆ దేవుడు నా మొరెందుకు ఆలకించట్లేదు? నేను ఎక్కడ తప్పు చేశాను? నేనెప్పుడు కూడా ఎవరికీ కూడా ఎటువంటి నష్టం కలగాలని చెప్పేసి చూడలేదు కదా! మరైతే దేవుడు ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నాడు అనని చెప్పేసి ఒక అభిప్రాయానికి వీళ్ళు వచ్చేసే ఉంటారు. దాంతోపాటు ఎక్కడొక చోట మరింతగా డిప్రెషన్‌లోకి కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇవాళ మనం అక్షరం అలాగే తులారాశి కలిగి ఉన్న వాళ్ళ గురించి మరింతగా ఎక్కువగా డీప్‌గా తెలుసుకుందాం. అలాగే వీళ్ళు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా దీనికి సంబంధించిన విశేషమైన జ్ఞానం అనేది కలుగుతుంది. మరైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ వెంటనే ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళ గురించి మరింతగా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ గురించి మరికొన్ని రహస్యాలు ఉన్నాయి. అవేంటి అని అంటే, వీళ్ళు ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ కోసం ఎంతో ఎక్కువగా అందుబాటులో ఉంటూ ఉంటారు. వీళ్ళకి సొంతగా తెలిసినా లేదంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసినా కూడా అవతల వాళ్ళకి సహాయం కావాలి అని చెప్పేసి తెలుసుకుంటే చాలు, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ సహాయతం అనేది వాళ్ళకి అందిస్తారు. దాంతోపాటు ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చిన దురదృష్టం ఏంటి అని అంటే, ఎవరి కోసమైతే వీళ్ళు ఇంతగా కఠిన పరీక్ష పెడుతూ ఉంటారో, అలాగే ఎంత కష్టపడుతూ ఉంటారో, ప్రతి ఒక్కటి వాళ్ళకి సహాయం రూపంలో కలిగి చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకి దరిదాపుల్లో కూడా కనపడరు. అందరూ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. కంటి ముందు వీళ్ళు మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల అవుతుందని చెప్పేసి వీళ్ళకి తెలుస్తూ కూడా ఉంటుంది. అయినా కూడా మొహం మీదే మా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పేసి వీళ్ళని ఒంటరి వాళ్ళుగా ఆ సమయంలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వీళ్ళకి తెలుసు. అయినా కూడా వీళ్ళల్లో ఇతరులకి సహాయం చేసే గుణం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా మార్చుకోలేరు. మరైతే దేవుడు వీళ్ళని మరింతగా పరీక్షిస్తూ ఉంటారు. కానీ దేవుడు కూడా వాళ్ళని ఎవరినైతే ఎక్కువగా రేపు సక్సెస్ వచ్చినా, లేదంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మరింతగా ముందుకు వెదిగిపోయినా కూడా, వాళ్ళు వచ్చే సక్సెస్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళతో పాటు అందరినీ వాళ్ళ అడుగున తీసుకొని వెళ్ళేలాగా ఉంటేనే అటువంటి వాళ్ళ కోసమే దేవుడు కూడా ఇటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు. పేరు, ప్రతిష్ట, డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, దాన్ని తీసుకొని ఎటువంటి అహంకారం లేకుండా ఇతరులకి సహాయం చేస్తూ, దాన్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకొని, దాన్ని మంచిగా తనతో పాటు స్వీకరించుకొని తీసుకుని వెళ్ళేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి దేవుడు కూడా వాళ్ళనే ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారు. ఎవరైతే పేరు, ప్రతిష్ట, డబ్బు,
పరపతి అంత్య వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులను కూడా మంచిగా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళే క్షమత ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళకే ఇటువంటి పరీక్షలు కూడా ఎక్కువ పెడతారు. మనకి మంచి సక్సెస్ రాబోయే సమయానికి దేవుడు ముందు మనకి ఇటువంటి కష్టాలను ఇస్తాడు. అయితే ఇప్పుడు మీకు కూడా అటువంటి సమయమే ఉంది. మరింతగా మిమ్మల్ని కష్టపెడుతున్నా, మిమ్మల్ని పరీక్షిస్తున్నా గుర్తుపెట్టుకోండి, రాబోయే సమయంలో మీకు మరింతగా సక్సెస్ అనేది చేరువవబోతుంది. మీ దగ్గరికి ప్రతి ఒక్కటి రిటర్న్ గిఫ్ట్ లాగా రాబోతుంది. కాబట్టి ఈ సమయం కాస్తంత కష్టంగా ఉన్నా సరే దాన్ని మీరు నవ్వుతూ అలాగే ఎంతో చక్కగా భరిస్తూ ముందుకు సాగిపోండి. ఎక్కడ కూడా ఆ దేవుణ్ణి ద్వేషించకండి. ఆ దేవుణ్ణి నువ్వు ఇంతే చేస్తావు అలాగే చేస్తావు అని చెప్పేసి మాత్రం అనుకోకండి. మీకు పడే ఇప్పుడు ఎదురయ్యే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఆల్రెడీ చాలా మంచిగా సక్సెస్ అయితే తీసుకున్నారు. ఇక మీకు సక్సెస్ అనేది మంచిగా పూలబాటలాగా రెడీగా ఉంది. దాన్ని తీసుకొని ఆనందించే సమయం కూడా చేరువలో ఉంది. చాలాసార్లు మీరు చేసిన పనికి తగ్గ ఫలితం మీకు దక్కకపోవటం మూలాన మీరు ఒక ఆలోచనకి వచ్చేశారు. నేను పడే కష్టానికి తగ్గట్టుగా ఫలితం నాకు దక్కట్లేదు కాబట్టి నేను దీనికి అర్హుడిని కానేమో, నాకు ఇది దొరకదేమో, నాతో పాటు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, నా వల్ల కాదేమో, నేను ఏది చేసినా కూడా అది తప్పు దారిలోకే వెళ్తుంది, దానికి తగ్గట్టుగా కష్టానికి తగ్గట్టుగా ఫలితం నాకు దక్కట్లేదు, ఆ సక్సెస్ నా దగ్గరికి రావట్లేదు అన్న ఒక నెగటివిటీ అనేది మీ దాంట్లో బాగా పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలి అనంటే మిమ్మల్ని మీరే చాలా తక్కువ అంచనా అనేది వేసుకుంటున్నారు. అది అసలు చేయకండి. మిమ్మల్ని మీరు ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మీలో ఉన్న అంత సహనం, ఓర్పు ఏదైతే ఉందో అది మరింతగా వేరే వాళ్ళలో కూడా ఉండదు. ఆర్ అనే అక్షరం దాంట్లో తులారాశి కలిగి ఉన్న వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఓర్పు అనేది ఉంటుంది. మరింతగా జనాల్ని చదివే అంత అంటే వేరే వాళ్ళని మరింతగా మంచిగా పరీక్షించే మీరు ఒక్కసారి ఒక పర్సన్ని కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ గురించి మీకు మరింతగా అవగాహన అనేది వచ్చేస్తుంది. మీలో ఇంట్యూషన్ పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. మీరు వీళ్ళు గొప్పలకి పోతున్నారా, నిజంగానే మీకు సహాయం చేస్తారా, మంచివాళ్ళ లేకపోతే డాబ్సరి మాటలు చెప్పి పూటలు గడుపుకునే వాళ్ళ అనేది కూడా మీరు ఫస్ట్ ఇంప్రెషన్లోనే మనుషుల్ని అంత బాగా చదివేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి. తులారాశి వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే వాళ్ళ జీవితం అనేది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా సక్సెస్ వస్తుంది అనంటే సడన్ చేంజెస్ అనేది వస్తుంది. కొంతమందికి నిదానంగా స్టెప్ బై స్టెప్ మార్పు అనేది కనపడుతుంది. కానీ తులారాశి వాళ్ళకి అలా కాదు. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అనేది వస్తుంది. ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పేరు, పరపతి, డబ్బు అనేది వస్తుంది. ఏంటా ఇప్పటిదాకా లైఫ్ ఇలా ఉంది, ఒక్కసారిగా ఇంత మార్పా, ఒక్కసారిగా వీడి దగ్గరికి ఇంత పేరు, ఇంత డబ్బు వచ్చిందా అని చెప్పేసి పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత మార్పు అనేది మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు నిదానంగా కూర్చొని గమనించుకుంటే పోయిన కొంత సమయంలో కూడా మీకు ఎన్నో విషయాలు ఇలా సడన్గానే వచ్చి ఉంటాయి. సడన్గా మీ దగ్గరికి ఏదో ఒక ప్రాపర్టీ రావటం, సడన్గా బిజినెస్లో హైప్ అనేది రావటం, సడన్గా మీ జీవితంలో మంచి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినటం అనేది జరిగే ఉంటుంది. ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ రాబోయే ముందే మనకి ఇబ్బందులు మరింతగా ఎక్కువగా వస్తాయి. ఏంటా ఇంతగా కష్టపడుతున్నాము, ఇంత నేను చేస్తున్నాను, అసలు ఎందుకు చెయ్యాలి, ఎవరి కోసం చేయాలి, ఎంత చేసినా కూడా నాకు దీనికి తగ్గట్టుగా రిజల్ట్ రానప్పుడు నేను చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని చెప్పేసి ఒక మైండ్ సెట్లోకి వచ్చేసి మనం ఆధారపడిపోతాం చూడండి. ఆ సమయంలోనే సడన్గా మన జీవితం అనేది లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. సో కాస్తంత స్థిరపడండి. మైండ్ని ఏమాత్రం కూడా అన్బ్యాలెన్స్డ్ కానివ్వకండి. ఇది చేయినా వద్దా అనే ఆలోచన వద్దు, ఖచ్చితంగా దాన్ని చేయండి. ఇప్పటిదాకా ఎలా అయితే ఒక దారిని పట్టుకొని మీరు వస్తున్నారో తీరా సక్సెస్కి చేరువయ్యే సమయానికి మీరు ఫెడప్ అయిపోయి దాన్ని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రావాల్సిన రిజల్ట్ అనేది రాదు. కాబట్టి మరింత కాస్త ఓపిక వహిస్తే చాలు, మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆర్ అనే పేరు కలిగి ఉన్న వాళ్ళు మనసుకి చాలా స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి కూడా నష్టం అనేది కోరుకోరు. అందుకే ఈశ్వరుడు కూడా వాళ్ళ మీద మరింతగా కరుణా కటాక్షం చూపించబోతున్నాడు.
మీ సమయం మారిపోబోతుంది. మీకు మరింతగా మంచి అనేది జరుగుతుంది. వాళ్ళ మీద మరింతగా ఎక్కువగా అంటే అనే తులా రాశి కలిగి ఉన్న వాళ్ళ మీద మరింతగా మీకు ఇప్పుడు దేవుని దయ అనేది మీకు రాబోతుంది. వాళ్ళు మీ జీవితం మార్చిపోబోతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు రాబోయే అద్భుతమైన సక్సెస్‌ని అలాగే మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అందరి మీద మీరు చాలా తొందరగా ఎక్కువగా నమ్మకం అనేది పెంచుకుంటారు. మీలో ఉన్న అతి పెద్ద నెగటివిటీ అంటే మీలో మీ వీక్‌నెస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా మీరెంత స్వచ్ఛందంగా ఉంటారో మీ దగ్గర ఉన్నవాళ్ళు, అలాగే మీ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు కూడా అంతే మంచి వాళ్ళు కలిగి ఉంటారు అని చెప్పేసి అతి తొందరగా నమ్మేస్తూ ఉంటారు. ఒకవైపు కాదు అని చెప్పేసి మనసు చెప్తున్నా కూడా మైండ్ మాత్రం అలా కాదులే అని చెప్పేసి వెంటనే మళ్ళీ వాళ్ళనే మీరు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళతోనే ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు కూడా మీరు తింటూ ఉంటారు. అయినా కూడా మీ యొక్క ఈ అలవాటుని మార్చుకోరు. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మనుషుల్ని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. దీన్ని మీరు కాస్తంత మార్చుకోవాలి. అలాగే మీకు చేయాల్సిన కొన్ని మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వీడియో చివరిలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన దైవం లేదు అనంటే మీ కుల దైవం పేరు తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లోకి వెళ్ళి ఆ దేవుడి పేరుని 3 సార్లు రాయండి. మరింతగా ఆ దేవుడు కరుణాకటాక్షాలు మీకు కలుగుతాయి. ఇందాక మనం అనుకున్నట్టు మీరు చేయాల్సిన కొన్ని మార్పులు చేర్పుల్లో మొదటిది, మీరు వేరే వాళ్ళ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ పెడుతూ ఉంటారు. వేరే వాళ్ళ కోసం అందుబాటులో ఉంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ వేరే వాళ్ళ కోసం ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఈ యొక్క విషయాన్ని మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు దాకైతే గుర్తించుకోరో, మిమ్మల్ని మీరు ఎప్పుడు దాకైతే ప్రేమించుకోరో, మిమ్మల్ని మీరు ఎప్పుడు దాకైతే మంచిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకొని ఇది నేను చేయగలను, చేస్తాను ఖచ్చితంగా, ఇది నా వల్ల అవుతుంది అని చెప్పేసి మీ ఇన్నర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు దాకైతే మంచిగా స్ట్రాంగ్గా చేసుకోరో మీరు సక్సెస్కి దగ్గరికి వెళ్తూనే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయాలు సొంత మీద తనకి ఉన్న ఒక ఒపీనియన్ ఎంత బాగుంటుందో తను చేసే పనులు కూడా రిజల్ట్ అంతే బాగా వస్తుంది. విజయం అప్పుడే తనకి లభిస్తుంది. మనిషి ఎప్పుడైతే తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడుకుంటారో, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ మిమ్మల్ని మీరే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళు ఎలా మిమ్మల్ని గుర్తిస్తారు అది చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవద్దు. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండి తీరాల్సిందే. ఎప్పుడు దాకైతే నేను చేస్తాను, చేయగలను అని చెప్పేసి మీలో దృఢ సంకల్పం ఉండదో మీరు ఆ పని కూడా అలాగే చేయరు. కాబట్టి ఖచ్చితంగా సంకల్పాన్ని ఎంతో గట్టిగా పెట్టుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ఎంతో మంచిగా పాలిష్ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు దరిదాపుల్లో ఉంటుంటే కాదు, మీకు మంచిగా మీకు ఎదురొచ్చి పలకరిస్తుంది. అలాగే ఈ సమయం మీకు మంచిగా ఒక కొత్త ఎనర్జీ వస్తున్నట్టు, మిమ్మల్ని మీరు ఎంతో బాగా గుర్తిస్తున్నట్టు, మీలో ఒక పాజిటివిటీ వైబ్స్ అనేది కూడా ఎంతో మంచిగా పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు అలాగే తులారాశి వాళ్ళకి కలిగి ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి సమయం ఏదైతే ఉందో అది ఆసనం అవుతుంది. ఆ దేవుడు కృప మరింతగా మీ మీద కలగబోతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైతే మీలో ఒక మంచి పాజిటివిటీ వైబ్స్ వస్తాయో, ఇది నేను చేయగలుగుతాను, ఇక నాకు ఎటువంటి కూడా ప్రాబ్లం లేదు, ఈ పని నాకు ఎంతో బాగా తెలుసు, నేను మంచిగా చేయగలుగుతాను, మిమ్మల్ని మీరు గుర్తించుకొని ఆ పనిని మొదలు పెడతారో మీకు మరింత మంచి అనేది జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. ముందుగా మిమ్మల్ని మీరే గుర్తించడం కాస్త స్టార్ట్ చేస్తే చాలు, మీ లోపల ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరింతగా ఎక్కువగా బిల్డ్ అవుతుంది. అలాగే ప్రతి అడుగు మీరు సొంతగా తీసుకుంటారు. ప్రతి ఒక్క పనిలో మీకు సక్సెస్ అనేది కూడా మంచిగా దక్కుతుంది. ఇక దీంతోపాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా మీకు మంచి ఎవరో చెడెవరో కూడా ఇక్కడి నుంచి తెలుస్తుంది. అది ఎలా అని అనుకుంటున్నారా? ఎందుకు అనంటే ఈ సమయం మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉందో అది మరింతగా జాగరూకం అవుతుంది. అదేంటి అని అనుకుంటున్నారా? అవునండి, మీకు ఒక రకంగా చెప్పాలి అనంటే వినటానికి కాస్తంత ఆశ్చర్యంగా అనిపించచ్చు, కానీ ఇది సత్యం. మీకు
మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉందో ఈ సమయంలో మరింతగా స్ట్రాంగ్ అవబోతుంది. అన్ని విషయాల్లో కాదు, బట్ కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీకు జరగబోయేది తెలుస్తుంది. అది ఎలా అనంటే స్వప్న రూపంలో, అంటే కలల్లో మీకు ముందుగానే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేది ఏదైతే ఉందో అది జరగబోతుంది అని చెప్పేసి మీకు కల రూపంలో ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మీరు కాస్తంత మంచిగా ఆలకించుకుంటే మీరు తీసుకునే అడుగులు అలాగే తీసుకునే నిర్ణయాల్లో మీకు మరింతగా ఎక్కువగా హెల్ప్ అనేది అవుతుంది. ఏముందిలే మంచి సమయం జరుగుతుంది కదా, వస్తుంది కదా అని చెప్పేసి మీరు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకొని లేజినెస్కి గురయ్యారా, ఇంకంతే సంగతులు. దేవుడు మనకి ఎప్పుడైతే మనం కూడా కష్టపడతామో అప్పుడే మనకి కూడా చేతిని అందించి మరింతగా పైకి తీసుకువెళ్తారు. కాబట్టి మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయండి, మంచిగా పనైతే చేసుకోండి. ఇక ఇక్కడి నుంచి మీ జీవితంలో రాబోయే అతిపెద్ద 3 మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. 3 పరివర్తనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 3 విషయాల్లో జరుగుతుంది. మొట్టమొదటిది డబ్బు, రెండోది రిలేషన్‌షిప్, ఇక మూడోది వచ్చేసేటప్పటికి సెల్ఫ్ రెస్పెక్ట్. అవును ఫ్రెండ్స్, డబ్బు పరంగా ఇప్పటిదాకా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఎక్కడి నుంచి అయితే మీకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. మీరు కానీ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అది నష్టంలో పోతుంది అని చెప్పేసి వదిలేసుకున్నారా, అవి కూడా తిరిగి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఎవరికైనా ఒకప్పుడు అపురూపంగా డబ్బులిచ్చి వాళ్ళు మొండికి వేసి మీకు డబ్బుల్ని కానీ ఇవ్వలేదు అని అనుకుంటే అటువంటి వాళ్ళు కూడా మీకు ఎదురుగానే వచ్చి డబ్బులనేవి తిరిగి ఇస్తారు. అంత మంచి సమయం అనేది ఇప్పుడు మీకు ఆసన్నమైనది. ఇక బిజినెస్ పరంగా మీ బిజినెస్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది. లాభాలు మరింతగా వస్తాయి. ఉద్యోగపరంగా చేసే వాళ్ళకు కూడా శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా మంచిగా ఇక్కడ కనపడుతున్నాయి. అయితే ఇప్పటిదాకా డబ్బు వస్తూ ఉంది, పోతూ ఉంది, నీళ్ళలాగా ఖర్చయిపోతుంది, ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదు, నా దగ్గర సేవింగ్స్ లేవు అని అనుకుని బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఇక మీదట ఆ కష్టాలు తీరిపోయినట్టే. డబ్బు వస్తుంది కూడా, అలాగే స్థిరపడుతుంది కూడా. కాబట్టి డబ్బుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ రిలేషన్‌షిప్. ఇప్పటిదాకా మీ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు మంచివాళ్ళా లేదంటే నటించేవాళ్ళా మీకే తెలియలేదు. కానీ ఇక్కడ అలా కాదు. మీ ఇంట్యూషన్ పవర్ మంత్‌గా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మంచివాళ్ళు, చెడువాళ్ళ గురించి మీరే అర్థం చేసుకుంటారు. దాంతో వాళ్ళతో రిలేషన్ కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తారు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు, సమస్యలు కూడా తీరిపోతాయి. మీ ఫ్యామిలీ పరంగా అలాగే తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి మంచి ఏదైతే ఉందో బాండింగ్ కూడా ఏర్పడుతుంది. మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. దాంతోపాటు మంచిగా అభిప్రాయం కలిగి ప్రేమ, అనురాగం అనేది మరింతగా బిల్డ్ అయ్యి మంచిగా ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకుంటూ మంచిగా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీంతోపాటు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎంతో పెరుగుతుంది. ఇప్పటిదాకా ఎవరైతే వీడి వల్ల ఏమీ కాదు, వీడే ఎప్పటి నుంచో చేస్తున్నాడు, ఇంకింతే ఉన్నాడు అని చెప్పేసి మీ గురించి చెడుగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుకునే వాళ్ళు కూడా ఈరోజు మీ దగ్గర వంగి వంగి సలాం అనేది చేసే సమయం ఆసనమైనది. వాళ్ళు మీ గురించి కూడా మంచిగా మాట్లాడటం మొదలు పెడతారు. ఎందుకు అనంటే సక్సెస్ అనేది మీకు అంత మంచిగా వస్తుంది కాబట్టి ఇక మీకు ఎటువంటి ఈ నిరాశకి పడాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి మీకు మంచి అనేది జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీతో మంచి అనేది జరుగుతుంది. ఇక ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో తెలుసుకున్నట్టు వీడియో చివరిలో మీరు పడాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏవైతేనో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతి శనివారం రోజు ఖచ్చితంగా మీరు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అది గుడిలో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మీకు దగ్గరలో అలాగే అందుబాటులో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవాల నువ్వులతో దీపం అనేది పెట్టండి. దాంతో మీకు మరింతగా మంచి అనేది జరుగుతుంది. ఇక కంటిన్యూగా ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అని అంటే ఎక్కడొక చోట మీ అదృష్టం అనేది మీకు కలగబోతుందని చెప్పేసి ఈ వీడియో మీ దగ్గరికి చేరువైంది. ఈ వీడియో చూసిన మరుసటి రోజు నుంచే 21 రోజు ఖచ్చితంగా ఇత్తడి చెంబులో సూర్యుడికి నీళ్ళని అర్పించండి. దాంతోపాటు విష్ణుదేవుణ్ణి స్మరించుకోండి. ఇక 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది రోజు మొత్తంలో ఎప్పుడో ఒక చోట ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఈ పేరుని జపించుకోండి. 11 సార్లు ఖచ్చితంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి జపించండి. మీ లైఫ్లో వచ్చే చేంజెస్ని మీరే చూస్తారు కదా. ఇక దీంతోపాటు ప్రతి గురువారం నాడు
పసుపు రంగుకి సంబంధించిన వస్తువుల్ని దానం చేయండి. ఎవరికైతే నిత్య అవసరం ఉంటుందో కటిక పేదవాళ్ళు ఉంటారో దానం చేయటం అనేది కూడా ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి అని అంటే ఎవరికైతే నిత్యం అవసరం ఉంటుందో ఏదో ఇమ్మన్నారు కదా అని చెప్పేసేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఆ దానానికి ఏమాత్రం కూడా అర్థం అనేది ఉండదు. మనిషికి ఎప్పుడైతే ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించిన సహాయం మనం చేసినా అది వాళ్ళకిచ్చిన వాళ్ళ మనసులో వచ్చిన స్వచ్ఛందమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. కాబట్టి ప్రతి గురువారం నాడు మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో దేనికైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో లేదు బయట గుడికాడ కానీ ఇంకెక్కడైనా సరే పేదవాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఒకవేళ బట్టలు లేవు అని అనుకోండి వాళ్ళకి ఎల్లో కలర్ రూపంలో బట్టలు తీసివ్వండి. బెడ్షీట్లు లేకపోతే ఎల్లో కలర్ బెడ్షీట్లు తీసివ్వండి. తినడానికి వస్తువులు ఏమంటే ఎల్లో కలర్ పులిహార కానీ అంటే ఎల్లో కలర్ రూపంలో ఉండేది. పీలం ఎంతైతే మనం దానం చేస్తామో గురువారం నాడు అంతే మనకి శుభం అనేది కలుగుతుంది. ఎల్లో కలర్ స్వీట్స్ కానీ ఫుడ్ కానీ అలా మీరు తీసి వాళ్ళకి దానం చేయొచ్చు. అలా చేస్తే మరింతగా మీకు మంచి కలుగుతుంది. ఇక ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఖచ్చితంగా ఈ 5 మాటల్ని అనుకోండి. 5 సార్లు ఈ మాటల్ని అనుకోండి. నేను చాలా సక్సెస్ఫుల్. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. అలాగే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఇక దేవుడు ఎప్పుడు చూసినా నాతోనే కలిగి ఉంటారు. నా వెన్నంటూ ఉంటూ నన్ను నడిపిస్తున్నారు అని చెప్పేసి ఈ మాటల్ని ప్రతిరోజు పడుకోబోయే ముందు 5 సార్లు మంచిగా అనుకోండి. ఎంత మనం మంచిగా అనుకుంటామో అంతే మనతో మంచి అనేది జరుగుతుంది. రాత్రిపూట ఖచ్చితంగా యూనివర్స్తో మాట్లాడండి. దాంతో మీకు జరిగిన రోజు మొత్తం మీద జరిగింది ఏదైతే జరిగిందో దాంట్లో మంచి అనేది ఏంటి, చెడు అనేది ఏంటి కూడా వాళ్ళకి తెలియచేయండి. ఒక మామూలు ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా యూనివర్స్ ఇవాళ నాతో ఇలా జరిగింది. మీకు వినటానికి ఇది తమాషాగా ఉండొచ్చేమో కానీ ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యూనివర్స్లో మన పితృలు ఉంటారు. అలాగే పాజిటివిటీ వైబ్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం స్వచ్ఛందమైన మనసుతో ప్రతిరోజు వాళ్ళతో పలకరిస్తామో అది మంచిగా వాళ్ళకి వెళ్తుంది. ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో వాటిని కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. కాబట్టి ప్రతిరోజు ఇది చేసి చూడండి. నమ్మకంతో చేయండి. ఎటువంటి కూడా దీంట్లో ఎవరికి కూడా మంచిగా బూటకం లాంటిది లేదంటే ఎటువంటి మనకి అంటే చెప్తారు కదా అంధవిశ్వాసానికి సంబంధించిన విషయాలు ఏమీ లేదు. మంచిగా మీ ఇంట్యూషన్ పవర్ని పెట్టుకొని మంచిగా మాట్లాడితే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. సో ఆర్ అనే పేరు అలాగే తులారాశి కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూశారు కదా. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని పేరుని రాయండి. మీకు తెలిసిన ఆర్ అలాగే తులారాశి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.